మహానేత వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తూ వచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల సొంతింటి కలను సైతం నిజం చేశారు. గత ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమైతే పట్టణ పేద మహిళల ముఖాల్లో చిరునవ్వు నింపుతూ సీఎం జగన్ టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేలా అడుగులు వేశారు. సీఎం జగన్ ఆదేశాలతో ఇప్పటివరకు 1,00,000 ఇళ్ల పంపిణీని పూర్తి చేశారు అధికారులు. 66 ప్రాంతాల్లో 100% పంపిణీ పూర్తయింది. ఈ నెలలో 25,000 టిడ్కో ఇళ్లు, మార్చిలో మరో 25,000 టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నారు. టిడ్కో ఇళ్ల పంపిణీలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన 15,504 యూనిట్లను ఇవాళ లబ్ధిదారులకు అందించేందుకు టిడ్కో అధికారులు ఏర్పాట్లు చేశారు. తాజాగా నెల్లూరు, తర్వాత సాలూరులో 1,056, విజయనగరంలో 1,120, పెద్దాపురంలో 1,584, మచిలీపట్నంలో 2,304, చిత్తూరు 2,016, మదనపల్లి 1,872 టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేశారు. ఈ మొత్తం ప్రక్రియ ముగియగానే 18 యుఎల్బీలలో 24,812 యూనిట్లను మార్చిలో లబ్ధిదారులకు అందిస్తారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఫేజ్ 1లో 1,51,298 టిడ్కో ఇళ్లు పూర్తి చేశారు. ఇలా రాష్ట్రంలో 88 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 163 ప్రాంతాల్లో G+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిలో గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరలను పక్కనబెట్టి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ఫ్లాట్లను అందిస్తోంది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు గత ప్రభుత్వం మోపిన ఆర్థిక భారాన్ని సగం తగ్గించి ఇళ్లను కేటాయించింది.